అక్క నా స్టోరీ చెప్తా వింటారా అని నాకు ఇన్స్టాలో ఒక ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయి నాకు మెసేజ్ చేసింది. తను 8th క్లాస్ లో ఉన్నప్పుడు వేరే ఊరు చేంజ్ అయ్యారంట. పక్కన ఉండే నైబర్స్ అన్నలు అక్కలతో ఆడుకుంటూ ఉంటాను. ఆ అన్నయ్యలకి రాఖీ కూడా కట్టాను, కానీ వాళ్ళు నన్ను చెల్లిలా చూడలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా నాకు తెలిసేది కాదు. లిటరల్లీ వాళ్ళు నన్ను రేప్ చేశారు. చాలా భయపడుతూ ఉండేదాన్ని. ఆ భయాలు ఇంకా నాలో అలానే ఉన్నాయి. ఈ విషయం ఎవరికీ తెలీదు. కొన్నాళ్ళకి మేము ఊరు చేంజ్ అయిపోయాం. కొంచెం ఏజ్ వచ్చాక ఈ విషయాలు గుర్తొచ్చి చాలా ఏడుపు వచ్చింది. సెల్ఫ్ హార్మ్ కి కూడా వెళ్ళిపోయాను. కానీ నాకు మా డాడీ అంటే పిచ్చి. హీఈస్ మై హీరో. బట్ మా డాడీ కూడా నాతో మిస్బిహేవ్ చేశారు. నన్ను ఫోర్స్ చేశారు. ఇంకా ఏం చేయాలో కూడా అర్థం కాలే. చాలా ఏడ్చా. భయం, బాధ అర్థం కాలే. ఎవరికి చెప్పాలో తెలీదు. అమ్మకి చెప్తే అమ్మని ఏమైనా చేస్తారా అని ఆగిపోయా. బట్ ఆయన చేసే పనులు తట్టుకోలేక ఒక రోజు ఆయన హ్యాండ్ బ్రేక్ చేసేసా. ఆ రోజు నుంచి హరాస్ చేయడం ఆపేశారు. బట్ అందరికి ఎక్కడ చెప్తాను అని కొట్టడం, తిట్టడం, అందరి ముందు నన్ను బ్యాట్ చేయడం చేశారు. ఎవ్వరు కన్న కూతుర్ని అనేసి బూతులు తిట్టరేమో. ఒకసారి మా అమ్మకి చెప్పా, కానీ తను పట్టించుకోలేదు. నమ్మిందో లేదో కూడా తెలీదు. ఇవన్నీ వదిలేసి మోటివేషన్ వ్లాగ్స్ స్టార్ట్ చేశా. కానీ సపోర్ట్ చేయకపోవడం పక్కన పెడితే నువ్వెందుకు పుట్టావు, చచ్చిపో అని బ్లేమ్ చేస్తున్నారు. మా అమ్మ హోటల్ పెట్టినాక ప్రతి పని నేనే చేసేదాన్ని. అసలు ఓపిక లేకపోయినా చేయి అని చంపేసేవారు. 500 ఫీ పే చేయలేక మా నాన్న నా చదువు సగంలో ఆపేసి మళ్ళీ జాయిన్ చేశారు. నేను డాక్టర్ చదువుతా అని అడుక్కున్నా. గవర్నమెంట్ కాలేజ్ లో జాయిన్ అవుతా అన్నా వినకుండా నాకు ఇష్టం లేని ఎంపీసీలో జాయిన్ చేశారు. కొన్నాళ్ళకి కాలేజ్ మానే అంటే డైరెక్ట్ ఎగ్జామ్స్ రాసా. ఎంత టార్చరో తెలుసా. ఇంకా ఓపిక లేక ఎదురు తిరిగేశా. నేను ఒక రైటర్ ని. యాజ్ ఏ రైటర్ గా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కి స్టోరీ రాసిచ్చా. అండ్ సైవా సౌత్ ఇండియన్ ఉమెన్ అచీవర్స్ అవార్డు ఈవెంట్ లో చేంజ్ మేకర్ కేటగిరీలో ఫైనలిస్ట్ లో ఉన్నా అని నాకు తను ఉన్న బాధల నుంచి ఎలా బయటపడిందో చెప్పింది. నాకు తెలియక అడుగుతాను, రోడ్డు మీద చాలా మంది ఉంటారు కదా పడుకోవడానికి. కానీ ఇలా పిల్లలకి భవిష్యత్తు మీద భయపడేలా ఇంట్లో వాళ్ళు నమ్మిన వాళ్ళు ఇలా చేస్తే భవిష్యత్తు ఏముంటుంది. ఇంకా ఆడపిల్లని ఇంట్లో నుంచి పంపించాలి అంటే భయంగా ఉంది అంటున్నారు. కానీ మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారో తెలుస్తుందా అసలు? పిల్లలకి ఒక్కటే చెప్తున్నా, అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే, ఎవరి సపోర్ట్ ఉన్నా లేకపోయినా మీ భవిష్యత్తుని మీరే కాపాడుకోవాలి.